హలో పీపుల్, వెల్కమ్ టు ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫెంటాబ్లెస్ యూట్యూబ్ ఛానల్ లక్కీ కనెక్ట్స్. ఈరోజు అయితే మనకి మిడ్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఈరోజు మనం బస్సులో కాకుండా మన సీనియర్ అన్న వాళ్ళతో కార్లో వెళ్తున్నాం. చూడొచ్చు జాగ్రత్త అన్న. హాయ్ అప్ప అన్న. లేదన్నా హాయ్ అప్ప. అదనమాట మ్యాటర్. ప్రజెంట్ అయితే ఇంకా కాలేజ్కి స్టార్ట్ అయిపోయాం, లేట్ అవుతుంది. లోహిత్ అన్న, ఈరోజు మీకు ఏం ఎగ్జామ్? ఈరోజు మాకు రిసోర్స్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. జాగ్రత్త, మీకేం ఎగ్జామ్ ఈరోజు? అదే చూసారు కదా మన వాళ్ళు ఇట్లుంది. నా ఎగ్జామ్ అయితే నాకు తెలుసు. ఈరోజు మాకు వచ్చేసి అంటే అది రామ్ డీప్ లెర్నింగ్ ఎగ్జామ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. లోహిత్ అన్న చెప్తాడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు. ఇది మన క్రికెటర్ జాకీర్ లెఫ్ట్ హ్యాండ్ సార్ ఏంటి సార్ అది? రైట్ హ్యాండ్ ఆర్మ్ త్రో అయ్యడానికి, అండ్ ఇంకా బాత్రూమ్ వస్తే దీంతోనే కలుపుకుంటారు అని చెప్పాడు మన జాకీర్ బ్రో. ఇంకేమైనా యూజెస్ ఉన్నాయా? మల్టీపర్పస్ యూజ్ అంటే ఇది వెనకాల ఇట్లా గోక్కొని యూజ్ చేసి. అచ్చా కాదు, లోహిత్ అన్న ఐఫోన్లు వచ్చినాయంట ఈరోజు. ఇది నిన్ననే తీసుకుంటున్నాం. ఐఫోన్ 16 1TB వచ్చి 1,84,000 అంటే. కిడ్నీ నిన్ననే OLX లో పెట్టినాం. వెయిటింగ్ ఫర్ ద బయర్స్. అచ్చా, ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ ప్లీజ్, సబ్స్క్రైబ్ లక్కీ కనెక్ట్స్. థాంక్స్ సార్. మనమైతే చూడొచ్చు, ఇప్పుడే కాలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. హెవీ ట్రాఫిక్. ఇప్పుడు ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్ అన్నమాట. వీఆర్ ఎంటరింగ్ అనమాట. అన్న ఎట్లా అనిపిస్తుంది కాలేజ్లోకి ఎంటర్ అయితే? పరిపరి విధాలుగా ఉంది నాకు. చూడొచ్చు మా కాలేజీలో హడావిడి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన దగ్గర చాలా మంచు పడుతుంది. చూడొచ్చు స్నోఫాల్ ఇన్ మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడే మనం పార్క్ చేస్తున్నాం కార్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కేస్ స్టడీ ఎగ్జామ్ అయిపోయింది. కేస్ స్టడీ ఎగ్జామ్ అసలు అవి ఎందుకు పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదు మాకైతే. మొత్తం చూసి రాశాను ఫ్రెండ్స్. ప్రాక్టీస్ కి పెడుతున్నారు. హాయ్ చెప్పరా. ఏంట్రా సిఆర్ హలో. ఇప్పుడు మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసి స్ట్రెస్ అవుతుంటే మాకు గ్యాప్ లో ఇంకొక ఎగ్జామ్. పెద్ద సమస్య వచ్చి పడింది. మైనర్ ఎగ్జామ్. మండే రోజు పెద్ద స్ట్రెస్, 2 ఎగ్జామ్స్, ఒక కేస్ స్టడీ. అందరూ సివిల్ వేసుకుంటే ఈమె ఎందుకు యూనిఫామ్ వేసుకుందని స్లిప్పులు పెట్టుకొని అని మీకు డౌట్ రావచ్చు. టాపర్ అన్నమాట, అందుకని పెట్టుకోవడానికి మంచిగా జేబుల్ ఉంటాయి బ్లేజర్లు. ప్రిపరేషన్ అయితే ఇంకేం స్టార్ట్ చేయలేదు. నిన్నైతే ఏం చదవకుండా వచ్చినాం, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. తను చదువుకున్నా ఏం చేసినా భయపడుతూనే ఉంటది, ఏం చదవలేదు అని చెప్తుంది. ఇట్లాంటి వాళ్ళు మీ గ్యాంగ్ లో ఉంటారు, వాళ్ళని ట్యాగ్ చేయండి కింద. సబ్స్క్రైబ్. చెప్పు నువ్వు ఏమేం చెప్పు. మీరు కొంచెం బుద్ధిగా చదువుకోవాలంటే ఈ వ్లాగ్స్ ఏం చూడకండి గైస్. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే పక్కా మన వ్లాగ్స్ చూడండి గైస్. మీరు పనికి రాకుండా అవ్వాలంటే ఈ వ్లాగ్స్ చూడండి. యూస్ఫుల్ వ్లాగ్స్. ఇది మన యూనివర్సిటీ పరిస్థితి అనమాట. ఇక్కడ చూడొచ్చు వెనకాల. పొద్దున ఫాగ్ ఉండే కదా అక్షిత.
మొత్తం? ఏమోరా నేను 8:30కి లేసా, నాకు తెలీదు. లేట్ కమ్మర్స్. నేనైతే కాలేజ్కి డైలీ ముందే వస్తాను అనమాట. చూడొచ్చు మన ఫ్రెండ్స్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మన కోసం. చూద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుదాం. దిస్ ఇస్ ద పార్కింగ్ ఏరియా అనమాట. అది కెఫ్టేరియా, అక్కడే మనం చదివేది. ఇప్పుడు మీకు మా గ్యాంగ్ మెంబర్స్ నేమ్స్ చెప్పలేదు కదా. అక్షిత, ప్రణతి, భవేష్, అక్షజ్, పూజిత్. ఇంకా మిస్సింగ్ చాలా మంది. చిమ్టు బ్రో. బ్రో హాయ్ చెప్పు. నిఘా బ్రో హాయ్. ఓరియా తింటుంది. క్రీమ్ తింటుంది మామ మంచిగా. చూసారు కదా గైస్, మనోడు ఎంత జాలిగా ఉండేనో. కుక్కలకు కూడా బిస్కెట్ ఇస్తాడు కానీ మాకు ఏ రోజు బిస్కెట్ ఇచ్చింది లేదు. మీరు ఇది ఒకటే కదా మామ, చెప్పు మీకు చేస్తే అంత అయిపోతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? అయ్యా Emotional damage. అక్కడ చూస్తే మన ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు, రోహిత్ అండ్ శ్రేష్. హాయ్ చెప్పరే. మండి అంటే ఇంకేదేదో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అరే మండి ఎగ్జామ్ కదరా. ఏం చదవలే అబ్బా. ఈ డార్క్ ఫ్యాంటసీ అది కుక్కకి పెట్టొచ్చు కదా. డార్క్ ఫ్యాంటసీ. సరే కుక్కగా పెడతాను తినకైతే. ఈడెవడికో ట్రై చేస్తున్నాడు బ్రో చాలా అప్పటి నుంచి. ఏదో కుక్కకి అప్పటి నుంచి ఫీడ్ చేసుకుంటా. కుక్కకి పళ్ళు లేకపోతే పెంచుతాడు. కుక్కకి ఇప్పుడు బిస్కెట్ పెడుతున్నా. ఇప్పుడు నేను కరవాలరా, మస్తు ఉంటది. అదే తినాలో వద్దని చూసాను, కిందేరా తింటది. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెరిగిందా? అది కొడుతుంది రాదు. సూపర్. ఏంది బ్రో స్క్రిప్ట్ వర్కౌట్ అయింది. రోహిత్, మన సబ్స్క్రైబర్స్ కి ఏమని చెప్పురా. సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్, దాని తర్వాత సబ్స్క్రైబర్స్ అవుతారు. గంట కొట్టమని చెప్పు. ఓకే, బెల్ ఐకాన్ కొట్టండి. ఎగ్జామ్ ముందు ఇట్లా వాష్రూమ్ లకి ఇట్లా ఈరోజు మాకు అసలు అయితే మిడ్ డే ఎగ్జామ్. ఓకండి గైస్, అదొక్కటి చెప్తా మీకు. వాడు ఏమో చదువుకుందామని అక్కడ కూర్చోబెడితే వాష్రూమ్ అని తీసుకొచ్చారు గైస్. వాష్రూమ్ ఇంపార్టెంట్ రా. వాష్రూమ్ పోతేనే కిడ్నీలో స్టోన్స్. చూద్దాం మనం ఎక్కడ దాకా, మన ప్రిపరేషన్ ఎక్కడ దాకా వస్తుందో అదంతా బ్లాగ్ లో అప్లోడ్ చేస్తా చూడండి. ఎగ్జామ్ అని ప్రిపరేషన్కి వచ్చేది ఇదిగో ఇట్లా తింటారు గైస్. ఇదిగో ఇలా ఉండాలి టాపర్స్ లక్షణాలు అంటే. ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాను. అయ్యా నిన్న నైట్ అంతా ప్రాక్టీస్ చేశాను గైస్. I said no. I said no. నో వన్స్ నో ఆల్వేస్ నో. What no? I said no. No అంటే no. హరీష్ ప్రాక్టీస్ చేసి చెప్పిరా. హాయ్ చెప్పరా.